ఏమిటి చంద్రబాబు గారి స్పీచ్లకి జనం అట్రాక్ట్ అవుతున్నారా, జగన్ గారి స్పీచ్లకి అట్రాక్ట్ అవుతున్నారా? మీరు చేసినంత విధ్వంసం అంటాడు ఆయనేమో, కృష్ణానది కరకట్ట మీద కూర్చుంటాడు. మీ 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 నియోజకవర్గంలో ఇప్పుడు మీరు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఉన్నారు కదా, మొత్తం 55,000 ఎకరాలు ధ్వంసం చేశాడు. ఈ జగన్ గారి ధ్వంసం అంటాడు ఏమిటి? అసలు ఏమిటి మీరు చేసిన ధ్వంసం ఏంటి, ఆయన చేసిన అభివృద్ధి ఏమిటి, ఏది వాస్తవం ఏది అవాస్తవం? ఇందాక రాజశేఖర గారి స్పీచ్ కూడా మీరు విన్నారు గతంలో చేసింది. గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, అలాగే పెద్దలు తిలక్ గారు, వాలంటీర్ రవికి కూడా నమస్కారం. సరే, ఈరోజు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అనే ఒక నినాదాన్ని ఈ యావత్ దేశంలోనే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు ఎవరు కూడా తీసుకొని ఉంటారు సార్. ఇప్పటి వరకు కూడా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు చూసాం, ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు చూసాం, కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అనే ఒక నినాదాన్ని నిజంగా ఒక పటిష్టమైన చర్యలతో ఇవాళ సంక్షేమం ద్వారా ఆ పేదరిక నిర్మూలన అనేది చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మీరు చూస్తుంటారు పేదరిక నిర్మూలన 11% నుంచి 6% పడిపోయింది. అంటే ఎంతమంది జీవన ప్రమాణాలు పెరుగుతా వచ్చినాయి ఈ 5 సంవత్సరాల్లో. అది చంద్రబాబు నాయుడు మాట్లాడతారు సార్, ఈ దేశంలో ప్రజల్ని నిరంతరం మోసం చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఎందుకంటే ఎప్పుడు కూడా తన మాటలు నిలబెట్టుకోడు, ప్రజల్ని అధికారం కోసం ఏ స్థాయికైనా తీసుకువెళ్తాడు, ఏ స్థాయికైనా నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని ఈ రాష్ట్రంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం పునాదులు వేశాడో చంద్రబాబు నాయుడు చెప్పమనండి. ఇవాళ 2014, 2019లో తెలుగుదేశం అధికారం వచ్చినాక ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం పునాదులు వేశాడో చెప్పమని అడుగుతా ఉన్నా. నేను ఇప్పుడు నంబర్ ఆఫ్ మీటింగ్స్లో ఇదే అడుగుతా ఉన్నా. 2014, 2015 ఏం పునాదులు వేశాడు? ఇవాళ నేను చెప్తాను గట్టిగా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి గట్టి పునాదులు వేశాడు. ఆ పునాదుల ద్వారా రానున్న దశాబ్దంలో ఈ ఆంధ్ర రాష్ట్రం యావత్ భారతదేశంలో నంబర్ 1 స్థాయికి ఎదిగిపోతుంది. ఆల్రెడీ ఇట్ హ్యాస్ స్టార్టెడ్. ఆల్రెడీ చాలా విషయాల్లో మనం ఫస్ట్ 5లోకి వస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఏదైతే విద్యా వ్యవస్థలో కానీ, లేకపోతే వ్యవసాయ రంగంలో కానీ, ఆరోగ్య రంగంలో కానీ, లేకపోతే పరిపాలన విధానంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు నా దేశంలో వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరు తీసుకొచ్చుండరు. అంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ యొక్క గట్టి పునాదులు. మరి చంద్రబాబు నాయుడు పెద్ద మేధావి, 40 సంవత్సరాల నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాని చెప్పిన అతను ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం పునాదులు వేశాడు? ఇందాక మీరు ఏదైతే చెప్పారో 2014లో ఆయన అధికారం చేపట్టినప్పుడు రాజధాని 1500, 1000 ఎకరాల్లో కట్టకుండా 55,000 ఎకరాలు పూలింగ్ చేసి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కావాలని ఒక ఆశ కలిగింది. అందుకనే రాష్ట్ర అభివృద్ధిని పక్కన పడేసి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో దిగాడు. మరి దిగి ఏమైనా చేశాడా అంటే అది చేయలా. ఇవాళ ఏదైతే ఇవాళ కరకట్ట మీద ఒక పర్మిషన్ లేని నివాసంలో ఉంటా ఉన్నాడో, ఇవాళ ఆ ప్రాంతంలో చూసుకుందాం. ఇవాళ చాలామంది రాజధాని గురించి మాట్లాడుతున్నారు, రాజధాని భూముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజధాని భూముల్లో మనకున్న బడ్జెట్లో ఎన్ని లక్షల కోట్లు కావాలి అక్కడ అభివృద్ధి సాధించాలంటే? భూములు ఉచితంగా ఇచ్చారు, రైతులు నమ్మి ఇచ్చారు వాస్తవమే, కానీ అసలు నీకు అంత భూమి ఎందుకు? 55,000 ఎకరాల్లో ఎన్ని కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు నష్టం జరిగినాయి, తద్వారా ఎన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయానికి గండిపడింది. ఇవాళ బీడు భూములుగా మిగిలిపోయినాయి. ఏ ప్రభుత్వం అయినా సరే 55,000 ఎకరాల్లో పెట్టుబడి పెట్టి అభివృద్ధి సాధించగలుగుతా? ఇవాళ 1,000-1,500 ఎకరాల్లో రాజధాని సులువుగా 5 సంవత్సరాలు కట్టొచ్చు, కానీ చేయలేకపోయాడు. అంటే ఇవాళ ప్రజల్ని ఏంటంటే అధికారం కోసం ఏ స్థాయికైనా తీసుకువెళ్తాడు, ఏ స్థాయికైనా మోసం చేస్తాడు. ఇవాళ ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని ఇచ్చాడో చెప్పనండి. 2014 నుంచి 2019లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారం వచ్చినాక మొదటి 4 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా 2,60,000, 1,37,000 సచివాలయ ఉద్యోగస్తులు, 4 లక్షలు. ఇది కాకుండా మెడికల్ రంగంలో దాదాపు 55,000 ఉద్యోగాలు, ఇంకా మిగతా రంగాలు అన్ని కలిపి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడో చెప్పనండి. కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన మార్పులు ఇవాళ ప్రజలు దాన్ని సులువుగా తీసుకుంటా ఉన్నారు. ఒక పారదర్శకమైన పాలన జరుగుతుంది. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో గడప గడప దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. గడప గడప కంటే మేము వెళ్ళింది కాదు, ప్రతి ప్రభుత్వ సేవలు, పౌర సేవలు గడప దగ్గరికి వచ్చినాయి. అంటే ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటరీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ దేశంలో ఎక్కడైనా రైతు కోసం ఒక ఆఫీస్ అనేది ఎక్కడైనా ఉందా? ఒక ఆంధ్ర రాష్ట్రం తప్ప. రైతు భరోసా కేంద్రాలు యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండవు, ప్రతి గ్రామంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవాళ ఎరువులన్నీ
ఆ రైతు భరోసా కేంద్రాలు అక్కడ లోకల్ సొసైటీ ద్వారా పొందుతూ ఉన్నారు కదా, ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ అనే మాట లేకుండా. మరి అదే గతంలో తెలుగుదేశం హయాంలో ఎంత బ్లాక్ మార్కెటింగ్ జరిగేది. ఇవాళ ఎన్ని ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ అమ్మోడి ఒక విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు ఈ రాష్ట్రానికి ఒక గట్టి పునాది అక్షరాస్యత పెంపొందిస్తేనే ఏ రాష్ట్రం అయినా సరే అభివృద్ధి పయనిస్తానికి సులువుగా ఉంటుంది. ఆ అక్షరాస్యత చంద్రబాబు నాయుడు ఏం పెంచాడో చెప్పండి. ఇవాళ రాష్ట్ర విడిపోయినప్పుడు కేవలం 65% ఉంది, అది అట్లానే కంటిన్యూ అయింది 2019కి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అక్షరాస్యత పెంపొందించాలి కాబట్టి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఇవాళ ఎంత పటిష్టమైన 73,000 కోట్ల ఖర్చు పెట్టి ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి ఖర్చు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చేసి విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి పునాది వేశారు. మరి అదంతా విధ్వంసం చెప్తున్నాడు. ప్రజల్ని కాపాడుకోవడానికే మేము పొత్తు పెట్టుకున్నాం అంటున్నాడు. మీరేమో చాలా ఏది వాస్తవం? పైగా వైసీపీలో వ్యాపారం కింద మార్చాడు. అదే విద్యని వ్యాపారం కింద మార్చాడు. ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళండి, వేల రూపాయలు ఖర్చు పెట్టండి, వాళ్ళకి డబ్బులు పోగు చేయండి అని చెప్పాడు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఒక్కరోజైనా చంద్రబాబు నాయుడు సున్నోన కొట్టాడా? ఏ రోజన్నా ఒక బ్రష్ సున్నోన కొట్టాడా? ఏ రోజు కొట్టలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద ఉన్న 54,000 స్కూల్లో 33,000 స్కూల్స్ బాగు చేశాడు 16,000 కోట్లు పెట్టి. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో చెప్పానండి. ఇవాళ ఏంటంటే ఓరలేకపోతున్నారు. ఇవాళ ఏమైందంటే చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడు ఒక విధానం ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళకే మరింత డబ్బులు చేకూర్చే ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలు సామాన్య కుటుంబాలు అభివృద్ధి సాధించకూడదు. వాళ్ళు ఎక్కడేసిన గొంగిలు అక్కడే ఉండాలి, వాళ్ళు నిరంతరం కష్టపడాలి, నిరంతరం డబ్బులున్న వాళ్ళ సంఖ్యలోనే ఉండాలి తప్ప వాళ్ళు అభివృద్ధి సాధించకూడదు అనేది అతను లోపాలికంగా అతనికి ఉన్న ఆలోచన. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు దానికి విరుద్ధంగా ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న పేద కుటుంబాలు సామాన్య కుటుంబాలకి మంచి చేసే ఆలోచనలో పేదరిక నిర్మూలన అనేది ఒక ప్రధాన అంశంగా తీసుకొని ఇన్ని సంక్షేమ పథకాలు ఆయన అందిస్తా ఉన్నాడు. మరి అందించే క్రమంలో కూడా ఒక వాలంటీర్ వ్యవస్థ, ఇవాళ అక్కడ వాలంటీర్ ఉన్నాడు. ఇవాళ ఎక్కడా కూడా కులం లేదు, మతం లేదు, పార్టీ లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడం వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం అంత బలవంతుడుగా ఉన్నాడు. అందుకనే వీళ్ళు ఎంతమంది చేతులు కలుపుకొని ఎన్ని పార్టీలు వచ్చినా వాళ్ళందరూ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి ఓడిస్తానికి రకరకాల విద్వాంసాన్ని మాట్లాడతాడు, లేకపోతే ఇంకోటని మాట్లాడతాడు. నిన్నగాక మనం చూసాం మా బచ్చా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాం. నిజంగానే అంటే ఆయన స్థాయికి ఆయన ఎన్నైనా మాట్లాడచ్చా, లేకపోతే యువతలో వాళ్ళు అంటే మటుకు అది తప్ప. ఇవాళ ప్రజలకు మీరు ఏం చేయదలుచుకున్నారు? అసలు ఇదిగో చంద్రబాబు ఒక్కసారైనా సరే ఇదిగో నా హయాంలో ఇక బ్రహ్మాండమైన స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ కి జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఏదైనా స్కీమ్ పోటీ ఉందా అని ఒకటన్నా మాట్లాడగలిగాడా? ఇవాళ ఎన్నో స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్కీమ్స్ కి చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. అందుకని వాటి గురించి మాట్లాడకుండా ఒక విషపు ప్రచారం చేస్తున్నాడు విద్వాంసనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి పెద్ద ఎత్తున పూనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు అవని లోకేష్ కానీ ఇంకెవరైనా కానీ. అంటే వీళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రజలకు మంచి చేసింది చెప్పలేరు, ఎదుటోళ్ళు మంచి చేస్తే ఓరవలేరు. సో అందుకని ఆ ఓరవలేనితనాన్ని ఏదో విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనేది పెద్ద ఎత్తున ఎల్లో మీడియా ద్వారా ఈనాడు జ్యోతి అందరూ కూడా మొదలు పెడతారు. ఇవాళ మా మీద కూడా అట్లానే చేసుకుంటారు. గుంటూరులో కూడా గుంటూరు పార్లమెంట్లో నేను పోటీ చేస్తా ఉన్నా. ఇక్కడ పార్లమెంట్లో గత 10 సంవత్సరాలు 2 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ గెలవటం జరిగింది. ఈ 2 పర్యాయాలు స్థానిక పార్లమెంట్ సభ్యుడిని నేను పొన్నూరు శాసనసభ్యుడిగా లేదు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఒక్కరోజు కూడా పార్లమెంట్ సభ్యుడిని నేను చూసింది లేదు. ఒక్కరోజు కూడా ప్రజలు ఎవరు చూడాల, నేను చూడాల. అంటే 10 సంవత్సరాలు గెలిచి కనీసం ప్రజలు కనబడకుండా ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టకుండా ఒక్క ఇండస్ట్రీ తీసుకురాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ కనబడకుండా పోయాడు. ఇవాళ ఇంకో ఆయన అమెరికా నుంచి దిగుమతి చేశారు. ఆయన వచ్చి నాకు డబ్బులు ఉన్నాయి, నాకు అంత ఆస్తున్నా అంటాడు. అంత ఆస్తున్నప్పుడు నువ్వు ఏ సేవా కార్యక్రమాలు చేసావు? ఈ 10 సంవత్సరాల్లో నేను 2 సార్లు ప్రయత్నం చేశాను, ఇవాళ మళ్ళీ సీటు తెచ్చుకున్నాను అంటున్నాడు. ఒక్క రూపాయి అన్ని కోట్ల రూపాయలు బిలియన్స్ ఉన్నాయని చెప్తున్నాడు గొప్పగా. ఒక్క సేవా కార్యక్రమం నిర్వహించాడా? సో ఇవాళ ప్రజలు ఏంటంటే బలవంతంగా ఇతర రాష్ట్రాలు, ఇప్పుడు చిత్తూరు నుంచి ఒక ఆయన తీసుకొచ్చాడు, ఈసారి అమెరికా నుంచి తీసుకొచ్చాడు. అంటే ప్రజల మీద డబ్బు ఉన్న వాళ్ళతో రుద్దుతా ఉన్నాడు. అంటే సామాన్యులకు అందుబాటులో లేని మనుషుల్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ప్రజలు బాగా గమనించారు. అందుకని గుంటూరు పార్లమెంట్ ప్రజలు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఇవాళ ఎక్కడ కూడా ప్రజలకి సేవ అందించే కార్యక్రమంలో అలాంటి మనుషులు తెలుగుదేశం పార్టీ తీసుకురాలేదు. అదేవిధంగా సామాజిక న్యాయం పాటించే విషయంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే 175 అసెంబ్లీ సీట్స్, 25 పార్లమెంట్ సీట్స్, 200 సీట్స్ కి 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం పాటించే దాంట్లో ఎక్కడ ఉన్నాడండి?
నక్కకి నాగలో కొంత డిఫరెన్స్లో ఉన్నాడు. మరి ప్రజలకి ఏం సమానం చెప్తాడు ఇవాళ? సో ఇలాంటి ఎన్నో అసలు చంద్రబాబు నాయుడు మీద చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అంటే వాస్తవాలు ఒప్పుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళకున్న ఎల్లో మీడియా, జ్యోతి కానీ, ఈనాడు పేపర్లు ఓచుకెళ్ళేవు. అందుకనే ప్రజలకి ఒక మీడియా ద్వారా వాస్తవాలు తెలియజేయాల్సిన సమస్య ఆంధ్ర రాష్ట్రంలో ఉత్పన్నం కాట్ల. వాళ్ళు ఎంతసేపటికి బయాస్ మీదకి వెళ్తా ఉన్నారు. నిజాలు బయట పెట్టండి, నిజాలు మాట్లాడండి. నిజాలు మాట్లాడే అలవాటే లేదు. ఎంతసేపు ప్రజల మీద ఒక తప్పుడు ప్రచారం రుద్దటం.